గుంటూరు జిల్లా ఏటుకూరులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడు అన్న. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేష్. పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్తో కలిసి నడి రోడ్డుపైనే ఆ యువతి అన్న గణేష్ ప్రాణాలు తీశాడు. విచక్షణారహితంగా దాడి చేసి గణేష్ ప్రాణం తీశారు. ముగ్గురు యువకులు తన స్నేహితులతో కలిసి ఆ యువతి అన్న గణేష్ను అత్యంత దారుణంగా ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఈ కోపం ఎందుకు, గతంలో ఏం జరిగింది అనే వివరాలు తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు గణేష్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోను మీరు చూస్తున్నారు. అలాగే ఘటన జరిగిన తర్వాత అక్కడ పరిస్థితులను మీరు చూస్తున్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, మరికొద్దిసేపట్లో కృష్ణమోహన్ మనతో జాయిన్ అవబోతున్నారు. ఎవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కేవలం తమకు ఇష్టం లేకుండా తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఫ్రెండ్స్తో కలిసి దారుణంగా ఆ యువకుడి ప్రాణాలు తీశారు. తన చెల్లి భర్త ప్రాణాలు తీశాడు సొంత అన్న. ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అంటే చెల్లి భర్తను అన్న ఇలా చేయడం ఏంటి, ప్రాణాలు తీయడం ఏంటి ఇంత దారుణంగా? ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద విషయం అయింది ఇది? నందు, బేసిక్ గా ఎక్కడైతే గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామానికి సంబంధించిన ఆహారంలో ఇక్కడ గణేష్ తర్వాత అక్కడున్న కొందరికి సంబంధించిన ఒక యువతిని ప్రేమ వ్యవహారం చేసుకున్నారు. అది గణేష్ కి ఎక్కడా నచ్చలేదు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపం గడిచిన 3 నెలలుగా కొంత ఇష్యూ నడుస్తోంది వాళ్ళ మధ్య. అయితే ఇటీవల ఈ వ్యవహారం అంటే ఇది ఇప్పటికీ కొంత కోపంగానే ఈ గణేష్ అంటే చెల్లెళ్ళు బ్రదరు కొంత ఈ వ్యవహారం మీద ఆగ్రహంతో ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని కొంత పెద్దలు సర్దిగిప్పే ప్రయత్నం కూడా చేశారనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో సడన్ గా రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యం చూసిన తర్వాత వెంటనే గణేష్ అక్కడ ప్రాణాలని తీసేయాలి అనుకున్న దాంతోనే అతనితో పాటు ముగ్గురు కలిసి నడి రోడ్డు మీద విచక్షణారహితంగా ఆ ముగ్గురు కలిసి ఇతనితో పాటు గణేష్తో పాటు మరో ఇద్దరు కూడా కలిసి అతని మీద దాడి చేశారు. అయితే దాడి చేసిన తర్వాత దాడి చేయడమే కాదు, అతన్ని హతమార్చారు. సో ఆ స్పాట్ లో అక్కడి నుంచి నేరుగా తిరిగి వాళ్ళ అవతల అంటే అదర్ ఫ్యామిలీస్ కి సంబంధించిన కుటుంబం ఎక్కడ అటాక్ చేస్తుందన్న భయంతో వీళ్ళందరూ కూడా పోలీసులకు కూడా లొంగిపోయారు. ప్రతి ఈ సంఘటన కొంత భయాందోళనకైతే గురి చేస్తుంది. కాకపోతే ఇప్పటికీ వీళ్ళందరూ కూడా గుంటూరు హాస్పిటల్ దగ్గరికి బాడీని తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా అక్కడ పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఎంతకాలంగా ఈ ఇష్యూ జరిగింది, ఇది కేవలం దానికి సంబంధించిన ఇష్యూనా లేకపోతే వేరే ఏదైనా ఇష్యూ జరుగుతుందని జీజీహెచ్ మార్చురీ దగ్గరికి ఇప్పటికే తొడి కుటుంబానికి సంబంధించిన బంధువులందరూ కూడా అతన్ని తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కేవలం పెళ్లి ఒకటేనా, లేదు ఇంకేమన్నా ఇష్యూ ఉందా అనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది. నందు, ఏటుకూరు రోడ్ లో ఈ యువకుడి హత్య జరగడం, ప్రేమ వివాహం చేసుకున్నందుకే గణేష్ ను హతమార్చాడు అనేది చేసుకున్నందుకు గణేష్ యువతి ఈ సోదరుడిని వీళ్ళ ఇద్దరు కూడా కలిసి ఈ మర్డర్ చేశారనేది కొంత సమాచారం. స్నేహితులతో కలిసి గణేష్ తన చెల్లెలు భర్తను చంపడం. అంటే ఇది కంప్లీట్ గా ఇదొక్క ఇష్యూ ఏమైనా జరిగిందా, లేదు గతంలో ఏమన్నా కక్షలు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ మధ్య ఏమన్నా ఫ్యామిలీ మనస్పర్ధలు ఉన్నాయా అనేది కూడా కొంత తెలియాలి. పోలీసులు అయితే విచారిస్తున్నాం, కొంత సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. చూడాలి. గణేష్ పేరెంట్స్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కృష్ణమోహన్ దీనికి సంబంధించి? అండ్ ప్రజెంట్ అసలు ఆ యువతి కండిషన్ ఎలా ఉంది? అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయాడు అనేది చెప్తున్నారు పూర్తిగా కూడా. ఇది యువకుడైతే పూర్తిగా కూడా చనిపోయాడు. అతన్ని జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి, గుంటూరు హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వచ్చారు.
ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ప్రాథమిక సమాచారం మాత్రం